దృష్టిలో పెట్టుకుని రైతన్నలు ఏ రకమైనటువంటి పంటలు పండిస్తే భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది, రసాయనాలు అవసరం లేకుండా సేంద్రియ వ్యవసాయం వైపు రైతుల్ని ఏ రకంగా ట్రైన్ చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కేవీకే లోపల ప్రథమ స్థానంలో నిలుస్తూ రైతన్నలకి ఎంతో ఉపయోగకరంగా నిలిచినటువంటి ఈ సంస్థని వారు తన జీవితాన్ని త్యాగం చేసి కొనసాగిస్తున్నందుకు మరొకసారి పెద్దలు బాగే గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, మంగిలాల్ జాట్ గారు డైరెక్టర్ జనరల్ ఐసీఐఆర్ గారు, కుమార్ గారు డైరెక్టర్ ఐసీఐఆర్ గారు, వినోద్ కుమార్ సింగ్ గారు, షేక్ అండ్ మీరా గారు డైరెక్టర్ గారు, రైతులలో ఉత్సాహాన్ని నింపి చప్పట్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మీరా గారు, తారా సత్యవతి గారు డైరెక్టర్ ఐసీఐఆర్ గారు, సుందరం గారు డైరెక్టర్ ఐసీఐఆర్ గారు, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గారు, చైర్మన్ ఈజీబీఎఫ్ వెంకటేశ్వరరావు గారు, సెక్రటరీ ఈజీబీఎఫ్ శ్రీ రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా స్థానిక మన తునికి సర్పంచ్ సోదరి ధనలక్ష్మి గారికి, వేదిక ముందున్నటువంటి మహిళా రైతులందరికీ కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక ముందున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు మన నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బుచ్చేష్ యాదవ్ గారికి, ఇతర కౌన్సిలర్లకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు. అయిపోయింది, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఒకటే నిమిషం. బీయింగ్ ఏ సైన్స్ టీచర్గా నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, ప్రకృతిని విధ్వంసం చేసి మనం ఇంకేదో సాధిస్తాం అనుకుంటే 1916లో టిఆర్ మాల్తూస్ అనే ఒక ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, మీరు ఎట్లా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేస్తే, మీరు ఎట్లా భూమికి బరువు అయితే ఆ భూమి తనను తాను రక్షించుకోవడానికి సునామీలు, వాల్కనోలు, బ్లాస్ట్స్ రకరకాలైనటువంటి కొత్తవి కనుగొని తనకు భారం అవుతున్నటువంటి జనాభాని తానే తగ్గించుకుంటుంది అని 1916లో టిఆర్ మాల్తూస్ అనే ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు. కొత్త కాలనీలు, కొత్త అవసరాలు, కొండలు గుట్టలు అన్ని బ్లాస్ట్ చేసి ఎక్కడికక్కడ రకరకాలైనటువంటి అవసరాలకి పోతూ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తా ఉన్నాం. అందుకనే ఈ మధ్యలో ప్రజలు తమ జీవిత అవసరం లోపల సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ వైపు మళ్ళీ పరిగెడతా ఉన్నారు. పెరుగుట విరుగుట కొరకే అని పరిగెత్తేటువంటి జీవన శైలి నుంచి కరోనా ఒక స్పీడ్ బ్రేకర్ వేస్తే మళ్ళీ వెనుకకు తిరిగి ఆలోచించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు తింటా ఉన్నాం, ఏం తింటా ఉన్నాం, ఎట్లా తినాలి, ఎట్లా పండించాలి అనేటువంటి రీతి లోపల రైతన్నలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి దేశానికి వెన్నెముకైనటువంటి భారతదేశం అనగానే ప్రపంచంలో 180% గ్రామీణ భారతం అని చెప్తారు. అట్లాంటి గ్రామీణ భారతంలో ఉన్నటువంటి రైతన్నలకి ఏం పండించాలి, ఎట్లా పండించాలి, కమర్షియల్ క్రాప్స్ లోపల కెమికల్స్ వాడుతూ పండిస్తున్న వాళ్ళకి పోటీగా సేంద్రియ వ్యవసాయంతో మనం పంటల ఉత్పత్తిని ఎట్లా పెంచవచ్చు అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, ఎట్లాంటి స్వార్థం లేకుండా, ఎట్లాంటి ప్రచారం లేకుండా ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి సంస్థ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్. పెద్దలు బాగయ్య గారి ఆహ్వానం మేరకు నేను రంగారెడ్డి జిల్లాలో కూడా పాలిటెక్నిక్ కాలేజ్, ఇతర క్యాన్సర్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్గానిక్ మెడికల్ ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేసేటువంటి సందర్భంగా ఒకసారి వారు పిలిస్తే వెళ్ళడం జరిగింది. దాదాపు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. సో ప్లాస్టిక్ వాడడం మానేద్దామని వేదికల మీద ఎంత చెప్పినా తిరిగి ప్లాస్టిక్ మళ్ళీ మన నిత్య జీవితంలో ఒక భాగం అవుతా ఉంది. కాబట్టి ఈ వేదిక ముందుకు వచ్చినటువంటి గౌరవ పెద్దలు అందరూ ఎంతో సమాజం గురించి ఆలోచించేటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళుగా మనందరం కూడా మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడమని చెప్పి ఒక ప్రమాణం చేస్తూ, ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా అక్కలు మా ఇంటి లోపలికి ప్లాస్టిక్ రానియం అని మీరు కఠినంగా ప్రతిజ్ఞ చేస్తే ప్లాస్టిక్ అనేది ఇళ్లలోకి రావడం ఆగిపోతే ఊర్లోకి రావడం కూడా ఆగిపోతుంది. కాబట్టి దయచేసి మా సోదరిమణులందరూ కూడా ఇంత మంచి రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మా ఇంట్లోకి మేము ప్లాస్టిక్ రానియం, మా పిల్లల్ని క్యాన్సర్కి దూరంగా ఉంచుతామని ప్రమాణం చేయడంతో పాటు మీ ఇంటి వెనకాల ఉన్నటువంటి పెరడ్ని, మీ దాబా మీద ఉన్నటువంటి ప్లేస్ని వీలైతే ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి, లేదా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఆర్సీసీ బిల్డింగ్స్, స్లాబ్స్ ఉన్న బిల్డింగ్స్ అయితే దయచేసి సోలార్ ప్లేట్లు పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీని మీరు మీ ఇంటి అవసరాలకి వాడుకోవడంతో పాటు వీలైన చోట మీకు ఇంటెనక పెరడు ఉండి ఇంకో 4 సోలార్ ప్లేట్లు ఎక్కువ పెట్టుకోగలిగితే దయచేసి ఈ దేశంలో భావి తరాల అవసరాలకు ఉపయోగపడేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనందరం కూడా అడుగులేయాలి. గత వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం, ప్రపంచ మార్కెట్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణాల వల్ల సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగిందని. అదే మన ఇంటెనక పెరట్లో మనం బయోగ్యాస్ను ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే సిలిండర్ ధర పెరిగినా అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ని కుదుపులు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనం అడుగులేస్తే మన కార్లన్నీ ఎలక్ట్రికల్ కార్ల వైపు, సోలార్ ప్లేట్లు పెట్టుకుని తిరిగే కార్ల వైపు మనం మూవ్ అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, అంతర్జాతీయంగా యుద్ధం వచ్చింది,
20 రోజులకే భారతదేశంలో చమురు నిల్వలు ఉన్నాయనేటువంటి భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రతి రైతు తన పెరడులో తానే తనకు అవసరం ఉన్నటువంటి ఇంటెనకపోతే కోళ్ళు మేకలు బర్రెలతో పాటు పెరట్లో పండించుకున్నటువంటి కూరగాయలతో నిండు నూరేళ్లు బతికేవారు. ఇప్పుడు బాగయ్య గారిని చూస్తే చాలా మంది ఈ వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న కూడా సిగ్గుపడాలి. వారు నాకు తెలిసి 75-80 సంవత్సరాల వయసులో ఉంటారు. కానీ ఎంత స్పీడ్గా నడుస్తారు, ఎంత స్పీడ్గా పనిచేస్తారు, ఫీల్డ్లో ఎట్లా ఉంటారు అనేది ఒకటి చూస్తే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మనలో సగం మందికి కింద కూర్చోవడం రాదు, సకల ముక్కులో పెట్టుకోవడం రాదు, యోగా అనేది తెలియదు. కానీ వారు పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని పండిస్తూ రైతులకి నేర్పిస్తూ తనని తాను కాపాడుకుంటూ ఈ దేశం కోసం తన చివరి శ్వాస కోసం పనిచేస్తా ఉన్న పెద్దలు బాగయ్య గారిని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకొని మన పార్లమెంట్లో, ముఖ్యంగా నా పార్లమెంట్లో మా మెతుకు జిల్లా, మెతుకు సీమ ఒకప్పుడు ఇది అందరికీ మెతుకులు పెట్టింది, అన్నం పెట్టినటువంటి ఈ జిల్లాలో రైతన్నల్ని ఆదర్శవంతమైనటువంటి వ్యవసాయం వైపు నడిపిస్తున్నందుకు మరొకసారి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ని అభినందిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి స్థానిక సర్పంచ్ గారికి, వేదిక ముందున్నటువంటి మా మాతృమూర్తులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులేసి మన దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శనంగా నిలుపుతూ నాటి నరేంద్రుని కళ విశ్వగురువు నేటి నరేంద్రుని హయాంలో సంపూర్ణం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వేదికకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై కిసాన్.